నాకు మాత్రమే నిన్ను నువ్వు కనపరుచుకొనుటకేమి సంబంధించనని అడుగగా, యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడలా వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వాణ్ణి ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేయుదుము. మనము హల్లెలూయా. ఇక్కడ చూడండి, యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడలా వాడు నా మాటని గైకొంటాడు. ఇప్పుడు చూడండి, ప్రయాసపడే సమస్త జనులు ఒకవేళ ఆయన దగ్గరకు వచ్చారనుకోండి, అప్పుడు ఏమవుతారు? ప్రేమించబడతారు. ప్రేమించబడినప్పుడు ఆయన మాటను ఏం చేస్తారు? వింటారు. ఆయన మాటను వింటే ఎవరితో సావాసం చేస్తారంట? వచ్చి ఆయన తండ్రి కుమారుడు వచ్చి మనతో వచ్చి సావాసం చేస్తాడంట. వాని యొద్ద నేను నివసిస్తానని అంటూ ఉన్నాడు. ఆయన వాళ్ళు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మదేవుడు మన దగ్గరగా నివసిస్తే ఈ ఈ జీవితంలో ఈ భూమిపై నీకన్నా ధన్యుడు ఇంకెవరూ లేరు. హల్లెలూయా. అయితే నువ్వు ఒకటే చేయాలి, ఆయన మాట నువ్వు వినాలి. ఏం చేయాలి? ఆయన మాట విని ఆయన పాదముల దగ్గరకు నువ్వు వచ్చేయి. నువ్వు వస్తే ఖచ్చితంగా నీ జీవితం అంతా ఏమంటారు? పూల పానుగా మారిపోతుంది. హల్లెలూయా. పూల పానుపుగా మారిపోతూ ఉంటది. అయితే మనం అనుకుంటూ ఉంటాము, ఈ లోకంలో మనం జీవించిన జీవిత కాలంలో చాలా సమస్యలు మనకి ఎదురుపడవచ్చు. నేను యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకున్నాను కదా, మీరేంటండి ఇలా చెప్పారు, పూల పానుపుగా మారిపోతుందనని. అయితే నా జీవితం ఎలాగుందని అంటే, నువ్వెంత శ్రమ పడతావో అంత భాగ్యవంతుడు అవుతావు పరలోకంలో. హల్లెలూయా. నువ్వెంత కష్టపడతావో, నువ్వెన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తావో పరలోకంలో నువ్వు అంత ఉన్నతమైన స్థితిలో దేవుడు నిన్ను ఉంచబోతూ ఉన్నాడు. అయితే ఈ లోకంలో నువ్వేం సంపాదించుకోకపోయినా పరలోక తండ్రిని, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని నువ్వు తెలుసుకో, నువ్వు సంపాదించుకో. ఆయన్ని సంపాదించుకుంటే ఈ సృష్టిలో ప్రతి ఒక్క దానిని నువ్వు జయించగలుగుతావు. హల్లెలూయా. నువ్వు దేవుడు వచ్చి నీ దగ్గర నివాసం చేయాలని నువ్వు కోరుకోవాలి, కానీ ఈ లోకంలో ఉన్న వేటిని కూడా నువ్వు కోరుకోవాల్సిన అవసరం లేదు. అందుకే అంటూ ఉన్నాడు, ప్రయాసంతో ఉన్నావా? నువ్వు నా దగ్గరికి రా, నేను వచ్చి నీ దగ్గర నివాసం చేస్తాను. నీకున్న కష్టమును తీరుస్తాను, నీకున్న నష్టమును తీరుస్తాను, నీకున్న ప్రతి ఒక్క సమస్యను నేను తీరుస్తానని దేవుడు చెప్తూ ఉన్నాడు. అయితే చూడండి, నేను సాత్వికుడును దీన మనసు గలవాడును కనుక మీ మీద నా కాడిని ఎత్తుకొనిడి అంటూ ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. వచ్చి 33.5 సంవత్సరం ఈ భూమి పైన ఉన్నాడు. 3.5 సంవత్సరము దేవుని రాజ్యమును కట్టాడు. ఆ రాజ్యంలో అనేక మందికి ఏం చేశాడు? గలిలయ ప్రాంతంలో, ఆ ప్రాంతంలో అన్ని ప్రాంతాల్లో, యెరూషలేము అన్ని ప్రాంతాల్లో ఏం చేసి సువార్తను ప్రకటించాడు. యేసు రాజ్యమును నిర్మించుకుంటాడు. హల్లెలూయా. ఆ రాజ్యంలో మనం అందరమును కూడా నివాసులుగా చేసుకుంటూ ఉన్నాడు. చూడండి, అందుకు నేను సాత్వికుడు అంటూ ఉన్నాడు. ఆయన సాత్వికుడేనండి. ఎందుకనంటే చూడండి, ఒకవేళ మనము మంచి హౌస్ కొనుక్కొని ఉన్నాం అనుకోండి, ఒకవేళ దాన్ని మనం వదిలేసి ఎక్కడైనా ఒక పూరి గుడిసెలో నివసించమంటే వెళ్తామా? ఎందుకు? మనం అన్ని ఆలోచిస్తూ ఉంటాం. ఆ స్థితిలో నుంచి పై స్థితికి రాగలిగే దానికి ఇష్టపడతాం, కానీ ఉన్నతమైన స్థితిలో నుంచి కింద స్థితికి రావాలంటే ఎవరు కూడా అసలు దాన్ని ముందుకు తీసుకోలేరు అన్నమాట తన మనసులోకి. అందుకే ఆయన ధనవంతుడుగా ఉండి నీ కొరకు నా కొరకు దరిద్రుడుగా ఈ లోకమునికి వచ్చాడు. తగ్గింపు స్వభావం. ఆయన ఎప్పుడు కూడా తగ్గించుకున్నాడు. తండ్రి చెప్పిన చిత్తం ప్రకారమే, మాట ప్రకారమే ఈ భూమి పైన ఆయన నెరవేర్చాడు. హల్లెలూయా. ఈ రోజు అదే పరలోకంలో ఉన్న తండ్రి నీకు నాకు చెప్తూ ఉన్నాడు, నేను సాత్వికుడును దీన మనసు కలవాడిని అంటూ ఉన్నాడు. నువ్వు కూడా అలాంటి స్థితిలోనే ఉండమంటూ ఉన్నాడు. నువ్వు సాత్వికుడుగా ఉండు, దీన మనసు కలిగి ఉండు, తగ్గించుకో. నువ్వెంత తగ్గించబడతావో అంత నిన్ను దేవుడు హెచ్చించుతాడు. హల్లెలూయా. చూడండి, కనుక దీన మనసు గలవాడు కనుక మీ మీద నా కాడి ఎత్తుకొనిడి అంటూ ఉన్నాడు. ఏంటి కాడి? చూడండి, ఎద్దులు ఉంటాయా? ఎద్దుల పైన మనం కాడి కడతాం, మడక కడతాం. ఎందుకనంటే పొలమును దున్నుటకు. అదే కాడి పెడతాము, కానీ ఎద్దుల బండి అంటాం, దాన్ని కడతాం. దానిపైన ఏముంటది అంటే బరువు వేస్తారు. ఆ బరువు వేసి అవి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతంకు తీసుకెళ్తుంది. ఆ లోడ్ని ఏమంటారు, ఆ బరువును తీసుకెళ్తుంది. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడున్న బరువు ఏంటో తెలుసా? ఇది ఆత్మ సంబంధమైన బరువు. హల్లెలూయా. ఇది ఈయన అంటూ ఉన్నాడు, నా కాడి నా యొద్ద నేర్చుకోండి. నేను తండ్రి దగ్గర నేర్చుకున్నాను, తన రాజ్యమును కట్టాను, తన తండ్రి చిత్తమును నేను ఈ భూమి పైన నెరవేర్చాను, నేను వెళ్ళిపోయాను. ఈ రోజు మీరేం చేయాలి? నా దగ్గర నేర్చుకొని నా కాడు ఎత్తుకోండి. నా కాడు, అప్పుడు మీ ప్రాణములకి ఏం దొరుకుతుంది?
విశ్రాంతి దొరుకుతుంది అంటూ ఉన్నాడు. ఆయన కాడి నువ్వు ఎత్తుకుంటే నీకు విశ్రాంతి దొరుకుతుంది. ఆయన కాడి నువ్వు మోస్తే నీకు విశ్రాంతి దొరుకుతుంది. ఈ సృష్టిలో ఎక్కడ దొరకని విశ్రాంతి, మనశ్శాంతి, శాంతి, సమాధానము అన్ని దేవుడు నీకు, నీ కుటుంబమునకు, సంఘమునకు, సమాజంలో అన్ని దగ్గరలో దేవుడు ఏం చేస్తాడో తెలుసా? విశ్రాంతిని ఇస్తాడు.